చాలా సంతోషపడ్డారా? చక్కటి సమయానికి వచ్చాం. దేవుడు మరొక దినాన్ని మనకి ప్రసాదించి ఆయన సన్నిధిలో సజీవులుగా ఉండటానికి మనకిచ్చిన ఈ సదావకాశాన్ని బట్టి, అలాగే మరొక తరుణాన్ని నాకు ఇచ్చి ఇలాగా మీ ముందు ఉంచడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయానికి ముందుగా దేవాది దేవునికి మేము అందరం కృతజ్ఞత చెప్పుకోవాల్సిన బద్దులమై ఉన్నాం కనుక దేవునికి స్తోత్రం చెప్తాం. మొదలుపెట్టిన కాడి నుంచి నేను వచ్చినప్పటి నుంచి కూడా చక్కటి ఏంటంటే ప్రేమ అనే విషయాన్ని గురించి చాలా చక్కటి పాటలు పాడారు. అందరూ ప్రేమ గురించే పాడారు. అసలు ఈ ప్రేమ అంటే ఏంటి? ఖచ్చితంగా ఈ ప్రేమ అంటే మనకు తెలియాలి పిల్లరా. ఇది చాలా మానవ దైనందిన జీవితంలో భూతపదంగా మారిపోయింది. ఈరోజు చాలా తక్కువ టైం, ఈ చిన్న సమయంలో దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ ప్రేమ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక శరణాన్ని మేము ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే అనుదినము అనుక్షణము మన జీవితంలో, ఈ క్రైస్తవ దైనందిన జీవితంలో మన ఆత్మ పడిపోతూ ఉంటుంది. చాలా ఆత్మీయంగా ఉంటాం, కానీ ఒక్క నిమిషంలో నేత్రాశ, శరీరాశ, మనకున్న జీవకుటుంబము ప్రతి మనిషిని కూడా అనుక్షణము కింద పడేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏ పరలోకం గురించి అయితే ధ్యానించాలని దేవుడిని ఆశ్రయిస్తున్నామో ఆ ఆత్మీయ అంశాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఇదిగో దేవా మా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా మా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా మా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. క్రైస్తవ ప్రపంచమే కాదు, యావత్ ప్రపంచం ఈ ప్రేమను పట్టుకుని నిలబడతా ఉంటుంది. మనం పాడుతున్న ప్రతి పాటలో, ఉచ్చరిస్తున్న ప్రతి మాటలో కూడా మనం ప్రేమను వ్యక్తం చేస్తాం, కానీ దాని డెఫినేషన్ ఏంటో మనకి ఇంకా తెలియలేదు పిల్లరా. అసలు ప్రేమ అంటే ఏంటి పిల్లరా? ఈ ప్రపంచంలో ప్రేమ గురించి మనం ఆలోచించినట్లయితే గంటకు ఒకలా మారిపోతుంది కదా ప్రేమ. ఉదయం లేచిన వెంటనే ఒకలా ఉంటుంది కుటుంబంలో. వీడు అనుకున్నది జరగకపోతే ప్రేమ కాస్త గంట కింద మారిపోతుంది ఇంట్లో. అంటే గంట కూడా ఉంటుంది మన ప్రేమ. ఉదయం వెళ్తాడు, అమ్మాయిని చూస్తాడు, ప్రేమించానంటాడు. సాయంత్రానికి ఏదో చెప్పమంటాడు, నేను డైరెక్ట్గా మాట్లాడేస్తాను. సాయంత్రానికి ఏదో చెప్పమంటాడు, రేపు పొద్దుట యాసిడ్ పోయాలా, గులాబ్ పువ్వు ఇవ్వాలా, రాత్రి డిసైడ్ చేసుకుంటాడు. ఒక గుంపు ప్రేమ ఇదనుకుంటుంది. మన కుటుంబాల్లో కూడా, మన దైనందిన జీవితంలో కూడా ప్రేమిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఎవరిని ప్రేమించము. ఇలా ఒక కుర్రాడిని ఒక థెఫ్ట్ కేసులో తన కొడుకుని స్టేషన్లో పెట్టారు.
ఎస్సీ గారు చెప్పారు 50 దెబ్బలు కొట్టేసేసి వదిలిపెట్టండి అని. తండ్రికి తెలిసింది, స్టేషన్ దగ్గరికి వచ్చాడు. అయ్యా నా కొడుకుని విడిచిపెట్టండి. లేదండి ఎస్సీ గారు 50 దెబ్బలు కొట్టుకులేమన్నారు, ఇప్పటికి ఓ 10-15 అయిపోయాయి, ఇంకా 30-20 ఉన్నాయి, సగం మీరు తింటారా? మీ అబ్బాయిని వదిలేస్తామంటే ఆర్ యు రెడీ? మీరు ఎవరైనా తింటారా? ఆ కుర్రాడిని వదిలిపెట్టండి, నా కొడుకుని, మిగతా దెబ్బలు నేను తింటానని ఎవరైనా వెళ్తారా? ఒకవేళ నేనే వెళ్తే ఏం చేస్తానంటే అలా అనగానే ఫోన్ ట్రై చేసి ఉంటుంటాను పట్టుకెళ్ళి రికమెండేషన్ చేద్దామని. అంతేగాని ఆ దెబ్బలు నేను భరిస్తాను, నా కుమారుని వదిలేయండి, ఆ దెబ్బలు నేను భరిస్తానని సినిమాల్లో చూస్తాం అంతే, కథల్లో వింటాం అంతే, కళ్ళబొల్లి మాటల్లో వింటాం అంతే, నిజ జీవితంలో రాదు. అది ప్రేమ. ప్రేమను చాలా చక్కగా మాట్లాడేస్తుంటాం, దానికి ఎంతో మధురంగా చూపిస్తుంటాం, కానీ అది విఫలమైతే మూర్ఛాన్ని చూపిస్తాం మనుషులకి మనం. ప్రియులరా, దేవుడేంటో, దేవుడి ప్రేమ ఏంటో మనకు తెలియక ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటాం. దేవుడి ప్రేమ ఏంటో మనకు అర్థమైతే అసలు మనకు ప్రేమ అనే మాట ఉపయోగించే అర్హత ఎక్కడా కనిపించదు. ప్రియులరా, దేవుడేంటో, దేవుడి ప్రేమ ఏంటో మనకు అర్థమైతే అసలు మన ప్రేమ గురించి మాట్లాడే అర్హత కూడా, ఆ పదాన్ని ఉపయోగించే అర్హత కూడా మనకు ఉండదు. అందుకే పౌలుగా రోమీయులకు రాసిన పత్రిక 12:9 మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చాలండి, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. మన ప్రేమ గురించి మాట్లాడుకున్నాం. ప్రేమ ఎలా ఉండాలట? నిష్కపటమైనదై ఉండవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ కృపను బట్టి నాయన మీరు మాకు రాయించి ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం నుండి అల్పుడనైన నన్ను కొన్ని మాటలు ఉచ్చరించుచుండగా నాయన, ఈ మాటలలో నా సొంత జ్ఞానము కానీ సొంత అతిశయము కానీ లేకుండా కేవలం నీ నోటిబోరగా కొన్ని మాటలను వివరించుటకు, దాన్ని బోధించుటకు మీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేసి వింటున్న నాకు, చెబుతున్న నాకు, వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి ఈరోజు మీరు సూటిగా మాతో నీ ప్రేమ ఏంటో మాకు తెలియజేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ రోమీయులతో మాట్లాడుతూ అతను చెప్తున్న మాట ఏంటంటే, మహాత్ముడు పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ప్రేమ గురించి మాట్లాడుతున్న మనకి ఇక్కడ ఏం తెలియాలట? ప్రేమ నిష్కపటమై ఉండాలట. అంటే నిష్కపటమైనది అంటే ఏంటి? ఈరోజు మన అంశం ఏంటంటే నిష్కపటమైన ప్రేమ ఏది, లేకపోతే ప్రేమ ఏంటి 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 మాట్లాడుకుంటున్నాం కానీ, వింటున్నాం కానీ, పాడేస్తున్నాం కానీ, ఏంటి ప్రేమ అంటే? అసలు ప్రేమ ఎక్కడిది? ఎలా వచ్చింది? అది దాని అర్థం ఏంటి? ఒకవేళ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే పౌలు గారు మాట్లాడుతున్న రోమీయులకు రాస్తున్నప్పుడు ఇగో ప్రేమ ఎలా ఉండాలంటే మీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలెను. అసలు ప్రేమ అంటే ఏంటో కింద చెప్తున్నాడు చూడండి. అసలు ప్రేమ అంటే నిష్కపటమైందంటే ఏంటంటే, ముఖ్యంగా ప్రథమంగా ఆయన చెప్పే మాట ఏంటంటే, చెడ్డదానిని నసహించుకుని మంచిదానిని అద్దుకొని ఉండుట ఉండుడి. ఏమిటండి ప్రేమ అంటే అర్థం ఏంటంటే? నిష్కపటమైన ప్రేమ అంటే ఏంటంటే ఏమంటే చెడ్డదాన్ని నశించుకుని మంచిదాన్ని అద్దుకుంటే ఇది ఒక మొదటి మెట్టుగా మనకి జరిగింది. నువ్వు ఎప్పుడైతే చెడ్డదాన్ని అసహించుకోవాలనుకున్నావో, మంచిదాన్ని పట్టుకోవాలనుకున్నావో, అది మొదటగా నీకు ప్రేమ అవుద్దట ఆయన చెప్తున్నాడు అనమాట. అంటే ప్రేమ పేరుతో చెడ్డదాన్ని అంటుకుంటున్నారట, మంచిదాన్నేమో హత్తుకునుండు. ఇది ప్రేమకి డెఫినేషన్ గా ఆయన మాట్లాడుతున్నాడు అనమాట అండి. ఏమండి, అందుకే చాలా బలమైన మాట మాట్లాడేశాడండి యేసు ప్రభు వారు. ఏం మాట మాట్లాడేశాడంటే, యోహాను సువార్త 42వ వచనంలో, 5వ అధ్యాయం 42వ వచనంలో, నేను మిమ్మల్ని ఎరుగుదును దేవుని ప్రేమ మీలో లేదు. అందరినీ అనేసాడా? అందరినీ. యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనం, నేను మిమ్మల్ని ఎరుగుదును దేవుని ప్రేమ మీలో లేదు. దేవుని ప్రేమ మీలో లేదు. మరి ప్రేమ గురించి మాట్లాడుతున్నాగా, ఇంట్లో అందరిని ప్రేమిస్తున్నాగా అంటే లేదా? నేను మిమ్మల్ని ఎరుగుదును మీలో దేవుని ప్రేమ లేదు అంటే మరి పిల్లలు ప్రేమించట్లేదా? ప్రేమిస్తున్నావు, కానీ ఇది తాత్కాలికం, నీ స్వార్థంతో. కానీ దేవుని ప్రేమించిన వాడట
దేవుని ప్రేమించినోడంట అన్నిటినీ ప్రేమిస్తాడట. ఏంటండి దేవుడు ప్రేమ అంటే? దేవుడిని ఎలా ప్రేమించాలి? ఈరోజు మనం మాట్లాడుతున్నది నిష్కపటమైన ప్రేమ ఏది అని. ప్రేమ అంటే ఏం చెప్పాడంటే నిష్కపటమైనదై ఉండవలను, నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను అంటే అర్థం ఇదిగో చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని అద్దుకుంటే నిష్కపటమైన ప్రేమ అంటున్నాడు. కానీ అంటున్నాడు ఆయన, ఇది డెఫినేషన్ అయితే చెప్పాడు కానీ నేను మిమ్మల్ని ఎరుగుదును మనందరి గురించి ఆయన తెలుసట. మనలో ఏం లేదట, దేవుని ప్రేమ మీలో లేదు. అసలు ప్రేమ అంటే ఏంటి? ఆయన ఉద్దేశంలో ఏంటి నిజమైన ప్రేమ అంటే ఆయన మాట్లాడతాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36-37 చదువుకుందామండి. బోధకుడా, ఒక విషయాన్ని కూడా ఒక సందర్భంలో శాస్త్రులు పరిశీలి ఆయన పరిశోధించాల్సి వచ్చి ఆయన తెగమక పెడదాం అనుకున్న సందర్భం ఒకటి వచ్చింది. ఆ సందర్భంలో యేసు ప్రభు వారిని వాళ్ళు శోధించాలనుకున్నారు. ఏమని? బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే ఆయన్ని ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ లేదా 10 ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ వీళ్ళకి తెలియదు, కానీ అడిగారు కానీ వీళ్ళకి తెలియదు. కానీ ఆయన చాలా అనంత జ్ఞాని అయిన యేసు ప్రభు వారు వాళ్ళకి ఇస్తున్న సమాధానం ఏంటో తెలుసా? అందుకాయన ఇదిగో ప్రేమ అంటేనట దేవుణ్ణి, మీ ప్రేమ నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు అని చెప్పిన ఆయన అసలు ప్రేమ గురించి మాట్లాడుతూ వాళ్ళకి ఏం సమాధానం చెప్తున్నాడంటే అండి, మీ పూర్ణ హృదయముతోను, మీ పూర్ణ ఆత్మతోను, మీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రేమింపవలయున నీనుదే నిష్కపటమైన ప్రేమ. ఏమండి, ఎప్పుడైతే దేవుణ్ణి మీరు ప్రేమించాలనుకున్నారో, ఎప్పుడైతే దేవుణ్ణి నిష్కపటమైన ప్రేమతో ప్రేమించాలనుకున్నారో, ఎప్పుడైతే దేవుని పూర్ణాత్మతో ప్రేమించాలనుకున్నారో, ఎప్పుడైతే దేవుణ్ణి అత్యధికమైన వాక్యానుసారంగా ఆయనతో ఉండాలనుకున్నారో, ఇంకెవ్వరిని ప్రేమింపకూడని అవకాశం మీకు ఉండదు. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు. ఆయన ఎవరంటండి? ప్రేమ స్వరూపి. ఓ దేవుడు ఎలా ఉంటాడు అంటే ఇగో ప్రేమ ఉంటుంది కదా, దేవుడు ఉంటాడు కదా, దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు. ఇలా ఉన్నప్పుడు ఆయన రూపమే ప్రేమ. 38 చూడండి. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైనా ఆజ్ఞ. చాలండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించను. అదే మాటని కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి అదే మాటని గలతీయులకు రాసిన పత్రిక 5:14 మాట్లాడతాడు ఆయన. గలతీయులకు రాసిన పత్రిక 5:14 ఆయన మాట్లాడతాడు. అసలు ప్రేమ గురించి ఫుల్ డెఫినేషన్ సమస్తం అందులో ఉంటుందండి. ఎప్పుడైతే పూర్ణాత్మతో దేవుణ్ణి నువ్వు పూర్ణశక్తితో చేస్తున్నావో, ఈ గలతీయులకు రాసిన పత్రికలో మనం వచ్చి తెలిస్తే ఆయన దానికి అక్కడ చక్కటి వివరాన్ని ఇస్తున్నాడు. చూడండి 5:14. ధర్మశాస్త్రం అంతయు చూడండి. ఏ పుస్తకాన్ని పట్టుకుని అయితే నువ్వు తిరుగుతున్నావో, ఏ ధర్మశాస్త్రం అయితే నీ జీవితాన్ని మారుస్తుంది అనుకుంటున్నావో, ఏ నా తండ్రి నీ వాక్యమే నాకు ఆ పాదములకు వెలుగు, నీ వాక్యమే నాకు జీవం, నీ వాక్యమే నన్ను బ్రతికించేదని అంటున్నావో, అలాంటి జీవవాక్యాన్ని రాసిచ్చిన దాంట్లో ఆయన మాట్లాడుతూ ఇదిగో నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించే మాట యందు ధర్మశాస్త్రం అంతయు ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అంటే నీ చేతిలో ఉన్న పుస్తకం అంతా కలిపి 66 పుస్తకాలు కలిపి చేస్తే ఏంటట అందులో ఉండదట, ఇదిగో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే మాట యందు ఈ ధర్మశాస్త్రం అంతయు ఇమిడి ఉన్నది. అది ప్రేమ. అంత ఈజీ అంటారా నిన్ను వలె నీ పొరుగు వారిని? ఒకరి గురించి నువ్వు దెబ్బతినగలవా? నీ కొడుకు గురించి నువ్వు దెబ్బతినలేవు. ఇంకొకరి గురించి మనం ఏమన్నా చేయగలవా? మన సెంటు మనం కొట్టుకున్నట్టు కరెక్ట్గా అవతల కొట్టగలవా? ఏమండి, మన సుఖాన్ని ఇంకొకటికి ఇవ్వగలవా? నువ్వు తిన్నట్టే అవతలకి పెట్టగలవా? నీ వలే నీ పొరుగు వాడిని ప్రేమించడం అనేది చాలా కష్టం. నీ వలే నీ పొరుగు వాడిని ప్రేమించే మాట యందు అనే విషయానికి వచ్చేటప్పటికి మనం అందులో ఒక్క పదాన్ని కూడా మనం కలిగి ఉండమండి ప్రియులారా. ఎందుకంటే ఒకరోజు వచ్చేటప్పటికి భర్తనే మనం విసర్జిస్తాం, ఒకరోజు వచ్చేటప్పటికి భార్యనే విసర్జిస్తాం, ఒకరోజు వచ్చేటప్పటికి పిల్లల్ని విసర్జిస్తాం. ఎంతమంది ప్రేమ గురించి మాట్లాడిన వాళ్ళు భర్తలు భార్యలు వెళ్ళిపోలేదండి? ఎంత ప్రేమ గురించి మాట్లాడిన వాళ్ళు తల్లులు పిల్లలు వేరైపోలేదు?
కానీ ఒక రోజు ఆయన మనందరి గురించి ఇచ్చిన ప్రేమ గురించి మనం వింటే అప్పటికి ఇంకా మనం ఆయన గురించి తెలియదు. ఏంటి, మనం తెలిసిన వాళ్ళకి నమస్కారం పెడతాం, తెలియని వాళ్ళకి పెడతామా? తెలిసిన వాళ్ళకి పెడతాం. ఏమండి, మనం తెలిసిన వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తామా, తెలియని వాళ్ళకి చేస్తామా? మనం పెళ్లికి వెళ్తే కూడా ఏం చేస్తామంటే ఆడు మళ్ళీ వెళ్తాడంటే నీకు ఇస్తాం, లేకపోతే రూపాయి చూసేస్తాం. దేవుడు నువ్వెవరో తెలియక ముందు నిన్ను రక్షించాలనుకున్నాడు. నిన్ను కృపతో, కృప అనగా అది నీకు అవసరం కానీ నీకు తెలియదు. అది నీకు అవసరం, నీకు తెలియదు. తెలిసిన ఆయన తెలిసి నీకు అది ఇవ్వటమే కృప. కృప అనగా నీకు ఏది అవసరమో నీకు కూడా తెలియదు. నీకు ఏది అవసరమో నీకు కూడా తెలియదు, కానీ నీకు అవసరమని ఒక ఆయనకి తెలుసు. ఆయనను అడగకుండా ఇచ్చేదే కృప. అలాంటి కృపను దేవుడు నీకు తెలియకుండానే తన ప్రేమను పంచాడు. ప్రియులారా, ప్రేమట గ్రీకు భాషలో, గ్రీకులు రాసుకున్న దాంట్లో ప్రేమ 4 రకాలుగా విభజించారు. ప్రియులారా, గ్రీకు సాంప్రదాయంలో లేదా గ్రీకు గ్రంథాల్లో ఈ ప్రేమను 4 రకాలుగా విభజించారు. ఒకటి ఈరోస్. ఇబ్రూలో దాన్ని ఏమంటారు? గ్రీకులో ఈరోస్ అంటే ప్రేమికుల మధ్య ఉండే రొమాంటిక్ ప్రేమ అని వాళ్ళు డిసైడ్ చేశారు. ఈరోస్ అనగా ఒక రకమైన ప్రేమ. ప్రేమను 4 రకాలుగా విభజించారు. అందులో ఒక ప్రేమని ఈరోస్ అని గ్రీకులో అంటారు. తెలుగులోకి వచ్చేటప్పుడు ఇది ఒక ప్రేమ ఉంది, ప్రేమికుల మధ్యలో ఉంటది, అది కేవలం రొమాంటిక్ మాత్రమే. రెండవది ఫిలియా. అది గ్రీకులో ఫిలియా అంటారు. ఏమిటయ్యా ఇదంటే స్నేహితుల మధ్య నుండే ప్రేమ. ఈ రొమాంటిక్ ప్రేమ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ స్నేహితుల ప్రేమ గురించి కొంత మాట్లాడాలనుకుంటున్నాను నేను. అసలు స్నేహితులు ఎలా అవుతారో చెప్పండి. సత్యరావు గారు నేను స్నేహితులు ఎలాగయ్యామంటే, ఎక్కడో ఆయన్ని పిలిచారు, నన్ను పిలిచారు. ఆయన పాటలు పాడుతున్నా, నేను వాక్యం చెప్తున్నాను. సత్యరావు గారిని సెకండ్ ఇచ్చుకున్నాం, అయ్యగారు భోజనం పెట్టారు, చేసాం, ఇద్దరం కలిసి వెళ్ళిపోతూ మాకు ఏమి నచ్చింది? ఆయన పాటలు పాడడం నాకు నచ్చింది, నేను క్రైస్తవుడు కనుక. నేను వాక్యం చెప్పడం ఆయనకు నచ్చింది. ఈ 2 అభిరుచులు కలిసే కనుక మేము ఇద్దరం స్నేహితులు అయ్యాం. ఏమండి, కొంతమంది స్నేహితులు ఉంటారు బ్రాందీ షాప్లో కలుసుకుంటారు. ఎక్కడ? బ్రాందీ షాప్లో. కానీ అతను రమ్ము తాగుతున్నాడు అనుకోండి, ఇప్పుడు ఇసుకి తాగితే ఇద్దరు మాట్లాడుకోరు. వాడు అదే తాగుతూ ఆడు అదే తెప్పించుకున్నాడు అనుకోండి తినడానికి, ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఇది స్నేహితుల మధ్యన ప్రేమ. వీళ్ళిద్దరి మధ్యన ఎప్పుడో వాడప్పుడు చిన్న విషయం వస్తే వాళ్ళిద్దరూ వేరైపోతారు. అది కూడా సాగదు. ఒకటి నెంబర్ 1 రొమాంటిక్ ప్రేమికుల ప్రేమ, రెండవది స్నేహితుల ప్రేమ. ఎంతమంది స్నేహితులు మరణం వరకు వెళ్ళిపోతున్నారు తెలుసండి? అసలు చంపేసుకున్న వాళ్ళు అందరూ స్నేహితులే. అసలు స్నేహితులు కాకపోతే వాళ్ళ మధ్య మరణం ఉండదు. ఒక ఫ్రెండ్స్ ఎందుకు అవుతారు? ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు అవుతారు. కొంతమంది మేము మందుల షాప్లో ఫ్రెండ్స్ అవుతారు, కొంతమంది ఎక్కడో ఫ్రెండ్స్ అవుతారు, కొంతమంది ఎక్కడో ఫ్రెండ్స్ అవుతారు. ఏ ఫ్రెండ్ అయినా వాడి అభిరుచిని బట్టే ఫ్రెండ్ అవుతాడు, అంతేకా కదా? చర్చకు వచ్చేవాళ్ళు కూడా ఇద్దరు కలిసి కూర్చుంటారు, ఇంకెక్కడికి వెళ్ళాలి ఇద్దరు కూర్చుంటారు, ఇంకొకరి దగ్గర కూర్చోరు. ఎందుకంటే వాళ్ళ అభిరుచులు. ఆ ప్రేమ లాంటిది, ఇంకొకరితో ప్రేమ ఉండదు. వాళ్ళది వీళ్ళది కలిసింది, అక్కడ కూర్చుంటారు అంతే. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరే కూర్చుంటారు. ఎందుకని? ఎప్పుడైతే వాళ్ళ అభిరుచులు వేరైపోయాయో వాళ్ళు మారిపోతారు. చూడండి, ఎవరైనా కూర్చున్న వాళ్ళు ఇద్దరు కలకాలం కూర్చోవాలి కదా, మళ్ళీ ఈ సీట్ ఇంకో చోటకి వెళ్ళిపోతుంది. సో అక్కడ ఏమైంది? స్నేహితుల ప్రేమ అది కూడా కరెక్ట్ కాదని తెలిసింది. ఇక మూడో చూస్తే స్టోర్చ్ గ్రీకు పదం అది. ఏమంటే పిల్లల మీద తల్లిదండ్రులకు ఉంటే ప్రేమ. ఏమంటే పిల్లల మీద తల్లిదండ్రులకు ఉండే ప్రేమ మనం విమర్శించడానికి లేదు, కానీ ఏదో ఆశించి కానీ నువ్వు పిల్లలు పెంచట్లేదు. ఒక కాలం వచ్చేటప్పటికి నీ బాధ్యతగా పెంచుతావు, కానీ కొన్ని రోజులకి వాడు నిన్ను పెంచడం, నీ తప్పిపోతున్నాడని తెలిసేటప్పటికి నీ ఆలోచన సరళి పూర్వం ఉన్న ప్రేమ ఉంటుందా? యాకోబుని ప్రేమించలేదట. ఇంకెవరో ఎందుకు బైబిల్లోకి వెళ్ళిపోదాం. యాసావుని ప్రేమించాడట. ఎవరు? ఇస్సాకు గారు. ఎందుకు ప్రేమించాడట? రోజు వేటమాసం తెచ్చి పెడుతున్నాడు కనుక. రాసుంటుంది అందులో. ఇస్సాకు యాకోబుని ప్రేమించను ఎందుకనగా అడిగినప్పుడల్లా మాంసం తెచ్చి పెడుతున్నాడని. సో తల్లిదండ్రుల్లో ఉండే ప్రేమ కూడా, ఏమండి, ఎంతమంది తల్లులు పిల్లలు స్టేషన్లో పెట్టించట్లేదు? మరి ఎంతమంది పిల్లలు
శ్మశానాల దగ్గర వదిలి వెళ్ళిపోవట్లేదు. ఆల్రెడీ నా దగ్గర ఒక ఆవిడ ఉంది, ఆస్తి ఉంది. ఈ ఆస్తి ఈ ముగ్గురు ఏం చేశారంటే, ఇద్దరు కొడుకులని ఒక కూతురుని, ఈ ముగ్గురు ప్లాన్ చేశారు. మంచి పని చేశారంట, చాలా మంచి పని చేశారు. ఎందుకంటే దెబ్బలాడుకోలేదు. ఇంకా ఒక్క స్టెప్ ఎదరికెళ్ళి ముగ్గురు సిండికేట్ అయిపోయి అమ్మని పక్కకు తోసేసి, మన ముగ్గురు దెబ్బలాడుకోవద్దు అన్నయ్య, మనం దెబ్బలాడుకోవద్దు తమ్ముడు, చక్కగా పని చేసుకుందాం, అమ్మని ఎక్కడి నుంచి లేపేద్దాం. వాళ్ళు మంచుళ్ళండి, దెబ్బలాడుకోలేదు, కోర్టులకు వెళ్ళలేదు. చాలా మందిని చూస్తుంటారు, కొంచెం జ్ఞానం పెరిగింది వాళ్ళకి. ఏం పెరిగింది? మనం దెబ్బలాడుకోవడం వల్ల ఉపయోగం ఉండదు కనుక ముగ్గురు సమానంగా పంచుకున్నాం, దెబ్బలాడుకోవచ్చుమా అని చక్కగా తీసుకుని ఈవెంట్ తీసుకెళ్ళి 1500 రూపాయలు రూమ్ తీసి అందులో పెట్టేసి 2 నెలలకు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేశారు? 2 నెలలకు అడ్వాన్స్ అడుగుతారు కదా, 1 నెల మామూలుగా అడ్వాన్స్ 1 నెల అయితే 1 నెలకి ఇచ్చినండి, కానీ 2 నెలలకు అడిగారు కదా 2 నెలలకు ఇచ్చారు అంతే. పత్తా లేకుండా పోయిన వాళ్ళు. సో ఇటు మనం చూస్తే ఒక కాలం వచ్చేటప్పటికి తల్లికి పిల్లకి పడట్లేదు, తండ్రికి కొడుకి పడట్లేదు. సో ఇక తల్లిదండ్రుల ప్రేమ కూడా ఏమైపోయింది? తల్లిదండ్రులు పిల్లలతో ఉండే ప్రేమ, పిల్లలు తల్లిదండ్రులతో ఉండే ప్రేమ కూడా ఫెయిల్యూర్ అయిపోయినట్టుగా మన స్టేషన్కి వెళ్తే, కోర్టుకి వెళ్తే తెలుస్తుంది. సో అది కూడా అయిపోయింది. ఇక 4వది కదా అగాపే. అగాపే గ్రీకులో దాని పేరు అగాపే, కానీ తెలుగులోకి వచ్చేటప్పటికి దేవుని మనుషులందరి మీద ఉండే ప్రేమట. 4వది ఏంటంటే దేవునికి మనుషుల మీద ఉండే ప్రేమ పేరు అగాపే అంటారట. ఈ అగాపే ప్రేమ అనేది ఏంటంటే దానికి అంతం లేదు ప్రియులారా. అగాపే అంటే అర్థం ఏంటంటే, అగాపే అంటే అర్థం ఏంటంటే అంతము లేని ప్రేమ. ఈ ప్రేమ ఎప్పుడు కూడా పక్కకి వెళ్తాట. అందుకేనండి దేవుడు మనకి ఆయన చేసిన త్యాగాన్ని మామూలు త్యాగం కాదు ప్రియులారా. పరమ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు పరము వీడి భూమిపై వెలుదెంచితివా. పరమ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు పరము వీడి భూమిపై వెలుదెంచితివా. దేవుని వై ఉండి మనుషుల చేత చిత్రహింసపడినావయ్యా. కొరడాల దెబ్బలు కొట్టి తలకు ముండ్ల కిరీటమెట్టి మోమునా ముందు వేసి అపహసించి కొట్టినారా. నా కోసమా ఈ బలియాగము, నా కోసమా ఈ బలియాగము. ఎవరు చేయగలరు ఇంత త్యాగము? నా కోసమా ఈ బలియాగము. ఎవరు చేయగలరు ఇంత త్యాగము? ఎంత ఘోరమయ్యా ఈ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా నా పాప దోషము. అడుగడుగున చిత్రహింసలై రక్తపు ముద్దగా మారితివా. అడుగడుగున చిత్రహింసలై మాంసపు ముద్దగా మారితివా. సిలువ శ్రమలను పొందితివా. ఎంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా మా పాపదోషము. ప్రియ సంగమా, దేవుడు చేసిన ప్రేమ, ఆయన త్యాగం ఎలాంటిదంటే పాపముల చేతను మనం చచ్చిన వారై ఉండగా ఆయన ముందే మన గురించి త్యాగం చేసి మనల్ని స్థితిలో నిలబెట్టేట్టుగా ఇప్పుడు ఆయన మనల్ని ఉంచాలనుకుంటూ ఉంచుతాడు, తీసేయాలనుకుంటూ తీస్తాడు, ఇంకా ఉంచాడు. అంటే ఆయన ప్రేమ ఎలాంటిది? ఎలాంటిది? ప్రేమికుల మధ్య ఉండేది కాదు, తల్లిదండ్రుల మధ్య ఉండేది కాదు, స్నేహితుల మధ్య ఉండేది కాదు. దిస్ ఈజ్ అగాపే, అంతము లేని ప్రేమ ప్రియులారా. ఆయన ప్రేమ గురించి మనం మాట్లాడాలంటే మనం ఎన్నో మాట్లాడేస్తుంటాం. ప్రేమ గురించి నోరెత్తే ప్రేమ గురించి మాట్లాడతాం, కానీ ఆయన ప్రేమలోనికి మనం వెళితే ప్రియులారా మనం ఆయన ప్రేమ గురించి మాట్లాడలేము. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. ప్రేమ ఏమంటే ఒకవేళ మనం ప్రేమికులు అయితే, ఒకవేళ మన ప్రేమ గురించి తెలిస్తే, మనం ప్రేమిస్తూ ఉంటే ఇప్పటి వరకు ఏం చేసాం నాకు తెలియదు, కానీ ఒకవేళ దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము, ప్రేమ గురించి ఏమో మనకు అర్థమైతే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే.
నేను దేవుడిని ప్రేమించేస్తున్నాను అంటే ఏమిటి ప్రేమ? ఏం చేసేస్తున్నాం అని మనం ప్రేమ గురించి మాట్లాడుతున్నాం? ఏం చేసేస్తున్నాం ప్రేమ గురించి మాట్లాడుతున్నాం? అందుకే ఆయన స్పష్టంగా అనేసాడు, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. ఉంటే ఏం చేయాలంటే, ఇదిగో ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చినట్టే. ఇప్పుడు కొంచెం అర్థమై ఉండాలి మనకు ప్రేమ అంటే ఏంటో. నీ వలే నీ పొరుగువానిని అంటే ఉన్నాయని అడిగి పెట్టేమని కాదు, ఆ ఆలోచన కలిగి ఉండాలి, ఆ వాక్యం మనలో ఉండాలి. ప్రేమ తప్ప ఈ ధర్మశాస్త్రం అంతటిలో మొట్టమొదటి దేవుణ్ణి ప్రేమించడం అంటే మనం ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండటమే. అదే చక్కగా మాట్లాడుతున్నాడు, ప్రేమ పొరుగువాన్ని కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండడం ధర్మశాస్త్రమును నెరవేర్చుట. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చావో దేవుని ప్రేమించుట. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే దేవుని ప్రేమించడం. దేవుని ప్రేమించేవాడు ఎప్పుడు కూడా ఏ మనిషిని ప్రేమించకుండా ఉండడు. ఇప్పుడు ఎందుకు దేవుని ప్రేమించే దేవుడు ప్రేమ మనలో లేదు కనుక మనకు ప్రేమ అంటే ఏంటో అర్థం కావట్లేదు. ఆయన ప్రేమ అంటే ఏంటి? బతుకుతే పడిన గొర్రె పిల్లవోలే నిన్ను నువ్వే అర్పించుకొంటివి. బతుకుతే పడిన గొర్రె పిల్లవోలే నిన్ను నువ్వే అర్పించుకొంటివి. భారమైన ఆ సిలువను కలువరి వరకు నీ భుజాన పెట్టుకొని మోసితివే. నా కోసమా ఈ బలియాగము, ఎవరు చేయగలరు ఇంత త్యాగము? నా కోసమా ఈ బలియాగము, ఎవరు చేయగలరు ఇంత త్యాగము? ఎంత ఘోరమయ్యా ఈ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా నా పాప దోషము. ఏ పాపం ఎదుగుని యేసుక్రీస్తు వారు మన కొరకు రక్తపు ముద్దగా మారి ఆయన ప్రేమనిచ్చాడు. అది అంతము లేని ప్రేమ. ఒకవేళ ప్రేమ గురించి మాట్లాడుతుంటే మనం ప్రేమించేది ఏది ప్రేమ కాదండి. ప్రతి దాంట్లో వివరించడానికి టైం లేదు, కానీ మన ప్రేమ ప్రతి దాంట్లో కూడా స్వార్థం ఉంటుంది. పిల్లలు ప్రేమించే విషయంలో స్వార్థం ఉండొచ్చు, పెంచే విషయంలో స్వార్థం ఉండొచ్చు. నేను ఏదో చేస్తుంటే కదా. నిజంగా ప్రేమిస్తే ఏం చేయాలి తెలిసిన? దేవుళ్ళో పెంచాలి. ఎవరిని ప్రేమించినాము కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును. వీటిల్లో శ్రేష్టమైనది ప్రేమ. ఒకవేళ ఈ బైబిల్ని మన మాటల్ని అన్ని మిక్సీలు వేసి ఫిల్టర్ చేస్తాం అనుకోండి, పైకి వచ్చేది ఏంటంటే ప్రేమ అనేది ఒక్కటే పైకి వస్తుందండి ప్రియులారా. కానీ మనం ప్రేమ గురించి అనేక విషయాలు మాట్లాడుకుంటాం ప్రియులారా. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. ప్రేమ విషయానికి వచ్చినప్పుడట, ప్రేమట ఈ లోకానికి తెలియదటండి. ఇది కొలవలేదట అసలు ప్రేమనే. తెల్లార్లు ఇస్తే మనం ప్రేమ గురించి మాట్లాడుకుంటాం, కానీ భూమికి, ఈ జనులకి, మనుషులకి ప్రేమ అంటే ఏంటో తెలియదట. అందుకే అంటున్నాడు ఆయన, నాకు తెలుసు మీలో ప్రేమ లేదు అంటే. ప్రేమ అంటే ఇంకోటి ఏదో ఉందనమాట. ఏంటది అంటే ఆయన స్పష్టం చేస్తున్నాడు, చెడును వదిలి మంచిని అత్తుకుంటే ప్రేమ. మరి ఎంత చెడు చేస్తున్నావు, ఎంత మంచిలో ఉన్నావు. ఒకవేళ తూకం వేసుకుంటే, త్రాచులు వేసుకుంటే, ఉదయం నుంచి సాయంత్రానికి రేపు ఒక రోజు మనం చూసుకుంటే ఎటు తూగుతుందో చూడండి. ఒకవేళ ప్రేమ, నేను ప్రేమ ఉంది, నాకు దేవుడు ప్రేమ నాలో ఉంది అని అనుకుంటే, రేపు మనం ఉదయం నుంచి మొదలుకుని సాయంత్రం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు ఒకవేళ తూకం వేసుకుంటే మనం ప్రేమ కలిగి ఉన్నామో లేదో తెలిసిపోతుంది ఇలా. అసలు ఏంటి ఈ ప్రేమను దేవుడి ఎడల చూపించడం ఏంటి? దేవుడి ఎడల చూపించడానికి మనకి ఏం చెప్పాడంటే ఆయన తన ఆజ్ఞలను నెరవేర్చుటయే దేవుని ప్రేమించుట. ఇది మర్చిపోకూడదు. ఏంటయ్యా దేవుడిని ప్రేమించడం అంటే? ఇప్పుడు నేనున్నానండి, వెళ్ళి రోజుకో 10 సార్లు మా ఆవిడని ఐ లవ్ యూ అన్నాను అనుకోండి, బాగానే ఉంది, ఇది ఒక సంతోషించదు 2 రోజులు. కానీ ఆవిడకి ఏం కావాలి, ఏమి తింటది అని వారి యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుని అలాగ చేయుట వాళ్ళని ప్రేమించడం. ఐ లవ్ యూ చెప్పడం కాదు, నేను ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు ప్రేమ అంటే. ఆయన ఆజ్ఞలను అనుసరించుటయే ప్రేమ. వాక్యానుసారంగా తన జీవితాన్ని అర్పించిన వాళ్ళు, ఏది జరిగినా పర్వాలేదు అనుకునేవాళ్ళు ఎవరినన్నా ఒకటి మన బైబిల్లో ఉన్నారా? ఈరోజు ఒక స్త్రీ జీవితాన్ని మీ ముందు ఒక 10 నిమిషాలు మాట్లాడి నేను ఆశపడుతున్నాను ప్రియులారా.
తీయండి ఒకసారి, రెబ్కా గారిది తీయండి. ఈరోజు దేవుణ్ణి ప్రేమించుట అంటే మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అసలు ప్రేమ అంటే ఏంటో మనకు అర్థమైంది. చెడుని వదిలి మంచిని హత్తుకున్నటయే ప్రేమ. ఇంకా చెప్పాడు, నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ ఆయనని పూజించుటయే ప్రేమ. మూడవదిగా ధర్మశాస్త్రం అంతయు ఇమిడి ఉందట. ఏంటి? నీ వలే నీ పొరుగువాన్ని ప్రేమించిన మాట ఎందు ధర్మశాస్త్రం అంతయు ఇమిడి ఉన్నది. ఇవన్నీ చేయగలిగితే ప్రేమ. ఇలాంటి ప్రేమ మనుషుల్ని కాదనుకుని, పిల్లల్ని కాదనుకుని, కుటుంబం కాదనుకుని, ఇవన్నీ కాదనుకుని ఎవరన్నా అలా చేశారా అంటే, ఒక్కసారి ఆది కాండంలో 27వ అధ్యాయము, 27వ అధ్యాయం. అందుకు యాకోబు, నా సహోదరుడైన యాషావు రోమం కలవాడు, నా మీదకు శాపమే కాని ఆశీర్వాదము అని చెప్పాను. ఏం చేసిందండి రెబ్కా? ఏం చేసిందని, అమ్మా నేను ఈ దుష్కారం చేయమంటున్నావు, నేను చేయలేను, ఇది తప్పు, నా తండ్రి నన్ను శపిస్తాడు అంటే, పర్లేదు నేను చూసుకుంటాను, నీ అన్నను మోసం చేసేయి, నీ తండ్రిని మోసం చేసేయి అని ఆవిడ ఏమంటుంది? అయినను అతని తల్లి రెబ్కా, నా కుమారుడా ఆ శాపము నా మీదకి వచ్చును, నీవు నా మాట మాత్రము విని చెప్పగా. చాలండి. ఏమంటే ఆజ్ఞేసింది. ఇందులో ఉన్న సారాంశం ఏంటంటే, ఇదిగో జ్యేష్ఠత్వం నువ్వు సంపాదించుకోవడానికి నువ్వేం చేస్తావంటే, ఇగో నేను డ్రెస్ ఇస్తాను నీకు, నీ అన్న డ్రెస్ నువ్వు తీసుకుని వెళ్ళి నేనే వేస్తావని చెప్పు, నీ తండ్రి దగ్గర ఉన్నాయని నువ్వు తీసేసుకో, ఆ జ్యేష్ఠత్వాన్ని నువ్వు తీసుకో. అప్పుడు యాకోబు కుమారుడు చెప్పాడు, అమ్మా ఇది తప్పు, ఇలా చేయడం వల్ల నా తండ్రి శాపం నా మీదకి వస్తుంది, వస్తే నా మీదకి వస్తుంది, నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు చేయని ఆజ్ఞ ఇచ్చింది. తండ్రి, ఆ కుమారుడు సాధువై గృహంలోనే ఉంటున్నాడు కాబట్టి, ఇంటి వద్దనే ఉంటున్నాడు కాబట్టి ఏం చేశాడంటే తల్లి మాటను ఆలకించాల్సి వచ్చింది. ఎందుకు ఇవిడ ఇలా చేసింది? ఎందుకు రెబ్కా అంతకు తెగించింది? రెబ్కా భక్తురాలు కాదా? రెబ్కా భక్తురాలు కాదా? భక్తురాలే. ఎందుకు అంత తెగించింది? ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే స్పష్టంగా ఏం కనిపిస్తుంది? తన చిన్న కుమారుడు ఇంటి వద్దనే ఉంటున్నాడు కాబట్టి, వేట మాంసం తెస్తున్నాడు కనుక ప్రేమ పొందిన ఆయన ఉన్నాడు, ఇంటి వద్దనే ఉన్నాడు కాబట్టి చిన్న కుమారుని ఇవి ప్రేమించినట్టు బైబిల్లో రాయబడింది. ఇంత భక్తురాలైన ఇస్సాకు భార్య కూడా ఎందుకు ఎందుకు పెద్ద కుమారుని భర్తని కూడా ఎందుకు మోసం చేయాలనుకుంటుంది? 5వ అధ్యాయం ఆదికాండం 22వ వచనం. అంటే దేవుని ప్రేమించడం అంటే ఏంటో, దేవుడు ఆజ్ఞను ఆయన కట్టడలను ఆచరించడం వలన దేవుణ్ణి ప్రేమించడం అవుతుంది. ఒక భక్తురాలను మేము ముందుంచాను, కొన్ని విషయాలు చూద్దాం. అక్కడ ఆవిడ ఏం చెప్పింది? ఇదిగో నేను చెప్తున్నాను, నీకు ఒక డ్రెస్ ఇచ్చాను, అది పెద్ద కొడుకు డ్రెస్, అది వేసుకో, నీ తమ్ముడు నీ అన్నయ్య జ్యేష్ఠత్వాన్ని నువ్వు తీసేసుకో, నీ తండ్రితో అడిగితే నేనే వేస్తామని చెప్పు అని ఇటు భర్తనే మోసం చేస్తుంది, అటు కుమారుని కూడా మోసం చేస్తుంది. ఎందుకు 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 చేసింది అంటే, చదవండి. ఆమె గర్భంలో 23 వచ్చిందమ్మా, కలవు ప్రత్యేకంగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్ఠుడై ఉండును, దాసుడగును అని నేను. ఎవరు చెప్పారు ఈ మాట? పైన చదవండి. ఆమె గర్భంలో కనుక ఏమంటే మనం క్రైస్తవులు అయి ఉండి, చాలా ఆత్మీయంగా అయి ఉండి, అలాగే స్త్రీలైన మీకు కూడా, లేకపోతే మగవారికి జరిగే ఏదన్నా ఇబ్బంది వల్ల కూడా ఇలా జరిగిన వెంటనే మనకి ఏదైనా వచ్చినట్టు ముందు ఎవరెవరికి ఫోన్ చేస్తాం. అంతేగాని ఎప్పుడైనా ఇది కడుపు నొప్పి వస్తుందని ఫస్ట్ వెళ్ళి నీ గదిలోకి వెళ్ళి దేవుడిని ఎప్పుడైనా అడిగారంటే, ఏదో ప్రాబ్లం వచ్చిందనుకో వెంటనే మోకరించి దేవుడితో చెప్పిన దాఖలాలు ఏమైనా ఉన్నాయి మనకి? చెప్తే చాలా సంతోషం, చెప్పగలిగితే మంచిది, చెప్పడమే కరెక్ట్. కానీ ఇప్పుడు ఏం చేసింది అంటే, ఇప్పుడు మంచిదా చెడ్డదా భక్తురాలని మనకు తెలియడానికి ఒక ఇండికేషన్ మీకు చూపిస్తాను. ఏంటి? అక్కడేమో మోసం చేస్తుంది. ఎలా మోసం చేస్తుంది అంటే, ఇదిగో అది శపిస్తే నా మీదకి దోషం వస్తుంది అన్నాడు. అంటే అది చెడ్డ పనే కానీ మంచి పని కాదు. ఎప్పుడైతే దోషం వస్తుందని కొడుకే చెప్పాడో, వస్తే నా మీదకి వస్తుంది, నీకు సంబంధం లేదు అంటుంది. ఇక్కడ ఇప్పుడు అక్కడ చూస్తే మోసం చేసేటట్టుంది. ఇక్కడ భక్తురాలని మీకు చెప్పడానికి నేను వచ్చిన ఎందుకు చూపిస్తానంటే, ఎప్పుడైతే తన గర్భంలో జనపదములు 2 డిస్టర్బ్ చేస్తున్నాయో వెంటనే వెళ్ళి ఎవరిని అడిగిందండి?
యెహోవా అని అడిగింది. ఇప్పుడు భక్తురాలా కదా? భక్తురాలేనా? స్పష్టంగా కనిపిస్తుందా? అక్కడ మోసం చేస్తుందా లేదా? చేస్తుంది. ఏంటిది? చదవండి పూర్తిగా. అంటే దేవుణ్ణి ప్రేమించడం ఏంటో తెలియాలనే దాని గురించి ఒక సందర్భాన్ని ఈ భక్తురాలైన శ్రీ రెబ్కా గారిని మేము ముందుంచాను. చూద్దాం ఒకసారి, ఒక 10 నిమిషాల్లో. ఏమండి చూడండి ఒకసారి. ఆమె గర్భంలో అప్పుడు అతడు యెహోవాతో ఇట్లే, నేను 2 జనపదం నీ గర్భంలో కలవు వచ్చును, బలిష్టమయుడును, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును. ఏమండి ఇది ప్రవచనం. ఆమె దేవుడికి ఇచ్చిన ఆజ్ఞ, కట్టడ. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, పెద్దవాడు చిన్నవాడు దాసుడవుతాడు అని చెప్పేసిందండి. ఎవరు చెప్పారు? దేవుడే ఆవిడకి చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి ఆవిడ? ఏదైనా చెయ్యండి, కానీ పెద్దవాడు చిన్నవాడు దేవుడు చెప్పిన కార్యక్రమాన్ని, దేవుడు చెప్పిన విషయాన్ని నెరవేర్చాలా? అయ్యో ఈ విషయంలో నా కుమారుని మోసం చేసేస్తున్నాను, నా భర్తను మోసం చేస్తున్నాను అనుకోవాలంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒకరోజు దేవుడిని వెంబడిస్తున్న శిష్యులు కొంతమంది ఉండి, అయ్యా నా తండ్రి చనిపోయాడు, నేను వెళ్తానండి అన్నాడు. వెళ్తానంటే ఏమన్నాడు తెలిసిన? చచ్చిపోయాడా ఇంకా బతికాడంటే చనిపోయాడు. ఎందుకు వెళ్తావు? పాతిపెట్టి రావాలన్నాడు. ఇంకా అవసరమే ఉంది చచ్చిపోయినోడికి, అందుకని మృతులు పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చాను ఆయన చెప్పాడు. అంటే ఒకడు దేవుడిని వెంబడించడానికి తన కుమారుడినైనను కుమార్తెనైనను ఎవరినైనా సరే ఆయన ప్రవచనం నెరవేర్చడానికి కానీ దేవుడి విషయంలో కానీ విడవాలి అని రాశాడు ఆయన. అంటే కుటుంబాన్ని వదిలేమని కాదు. ఒకే అవసరమైతే కుటుంబంలో జరుగుతున్న విషయాల్ని, తప్పు జరుగుతుంటే తప్పు అని పెట్టి దేవుడిని వెంబడించాలి తప్ప తప్పుడు ఆలోచనలోకి వెళ్ళకూడదు. ఈవిడ ఏం చేసిందంటే, ఈవిడ ఎందుకు ఇలా చేసింది అంటే, పిల్లారా ఎందుకు ఇలా చేసిందంటే చూడండి ఒకసారి. 26 ఆదికాండం ఆఖరి 34-35 చదవండి. ఈ విషయంలోకి వచ్చేటప్పటికి దేవుడు వాక్యాన్ని నెరవేర్చడమే దేవుని ప్రేమించుట. ఈ విషయంలో చిన్న విషయాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మరియ గారు ఉన్నారు, అమ్మ నువ్వు గర్భవతి అవుతావు అన్నారు. అప్పుడు ఏమందండి ఆవిడ? అయ్యో అది ఎలాగండి, ఆల్రెడీ నాకు నిశ్చితార్థం జరిగిపోయింది కదా, ఇది కొంచెం ఆలోచించి చెప్తానని అన్నదా? కాదండి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఎలా సాధ్యం అన్నది తప్ప, ఎలా జరుగుతుంది అన్నది తప్ప ఇది నాకు జరగకూడదని కుదరదండి అని అనలా. అంటే ఏంటి? ఆమె గర్భవతి అయితే రాళ్ళిచ్చి కొట్టి చంపేసే సాంప్రదాయం ఆ రోజు సొసైటీలో ఉంది. భర్త నిర్దాక్ష్యంగా వదిలేసే సాంప్రదాయం ఇందులో ఉంది. కానీ దేవుని మాట నెరవేర్చడానికి మరియా ఎక్కడా కూడా అయ్యో నాకు ఇది కుదరదండి, ఆల్రెడీ అయ్యింది మీకు తెలియదా అనలేదండి. అలాగే రెబ్కా గారు కూడా దేవుడి వాక్యాన్ని, ప్రవచనాన్ని నెరవేర్చాలంటూ ఏం చేస్తుంది చూడండి. ఎందుకు ఇలా చేసింది అంటే 26వ అధ్యాయం ఆదికాండం 34 వచనం చూడండి. ఏసావుని ఎందుకు మోసం చెయ్యాలి, లేకపోతే ఎందుకు ఈ జ్యేష్ఠత్వం రాకుండా చూడాలని చూసిందంటే దేవుడి వాక్యాన్ని నెరవేర్చడానికి. ఏసావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయరీ కుమార్తెయగు నహూదీతును హిత్తీయుడైన పెండ్లి చేసుకునేనా లేకపోతే పెండ్లి చేశారా? చెండు చేసుకునేను. ఈ హిత్తీయుడైన బెయ్యరైన వాళ్ళు ఎవరంటే అన్య కుటుంబంలో పెళ్లి చేసుకున్నాడు. ఎవలా చేసుకున్నాడు అంటే తండ్రికి చెప్పలేదు, తల్లికి చెప్పలేదు, ఇస్సాకు చెప్పలేదు, రెబ్కాకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు, పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరు ఎలా అనేది తర్వాత చెప్తారు. చేసుకున్నాడు. వీళ్ళు అన్యులు. ఇస్సాకుకి ఇచ్చిన వాగ్దానంలో ఏముందంటే తన ఆస్తిని అంతటిని జ్యేష్ఠత్వం ఉన్న కుమారుడికి ఇవ్వాలని ఉంది. ఆ జ్యేష్ఠత్వాన్ని కానీ ఈ యాసావుకి ఇస్తే ఈ ఆస్తి ఎక్కడికి వెళ్ళిపోద్ది? అన్యులకు వెళ్ళిపోద్ది. అది వాగ్దాన దత్తుడైన ఇస్సాకుకు యాకోబుకు చేరవలసిన విషయం. కానీ యాసావుకి వెళ్లాల్సింది దేవుడు చెప్పిన ఈ విషయాన్ని. దాని గురించి ఆమె ఏం చేసింది? భర్తను మోసం చేయడానికి కానీ, కొడుకును మోసం చేయడానికి కానీ ఎక్కడ వెనకాడలేదు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. కొన్ని నగర కులాల్లో విషయాలు ఏం జరుగుతాయంటే, ఓల్డ్ ఆస్తి ఉంటుంది అమ్మాయికి, 20 ఎకరాలు 30 ఎకరాలు ఉండి 100 కాసులు బంగారం 100 కాసులు ఇంటి అని అంతా ఉంటుంది. ఎవడో అమెరికా కొరకు ఇచ్చేసేయడానికి ట్రై చేయండి. కొన్ని అగ్ర కులాల్లో ఏం చేస్తారో తెలిసిన, ఎవడో మేమేమని చూసి కట్టేది అక్కడ పెడతారు. అది ఎందుకు? ఇంకో చోటకి వెళ్ళిపోకూడదు. అలాగే రెబ్కా ఏం చేసిందంటే దేవుడిచ్చిన ఆ జ్యేష్ఠత్వపు ఆజ్ఞను అన్యుల పాలు కాకుండా తన కొడుక్కి చెందాలనుకున్నది. రెండవది దేవుడు చెప్పిన వాక్యాన్ని నెరవేర్చడానికి ఆమె ఆ శాపం నా మీదకి వచ్చిన పర్వాలేదని దేవుడి విషయంలో ఆవిడ ఎంత త్యాగం చేసిందంటే, అదే పూర్ణాత్మతో పూర్ణ శక్తితో
పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఆరాధించడం అంటే నీకెన్ని కష్టాలైనా కానీ, భర్త ఏమన్నా అనుకుంటాడని కానీ, కుమారుడు ఏమన్నా అనుకుంటాడని కానీ ఎక్కడ ఆలోచించలేదు. ఆమె దేవుడి యొక్క విషయాన్ని నెరవేర్చడానికి మాత్రమే చేసింది. అలా అని ఆమె చెడ్డది కాదండి. ఎక్కడికి వెళ్ళిపోమంది? చాలా మంది ఏమనుకుంటామంటే, మీకు కూడా తెలిసిన విషయం ఒకటి చెప్తాను. ఏంటంటే, ఏమంటే రిబ్కా తండ్రికి చెప్పకుండా పంపించేసిందా? ఎక్కడ పంపించేసింది? రిబ్కా గారు ఎక్కడ పంపించారు? వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోమంది. మరి యాకోబుకి ఇసాకు చెప్పలేదా? చెప్పిందా? చెప్పలేదు. చూడండి ఒకసారి చూడండి, 27వ అధ్యాయము 40 వచనం, 46వ వచనం చూడండి. చూడండి, ఇదంతా జరిగిపోయిన తర్వాత అక్కడ ఆవిడకి చెప్పడమే మనం వింటాం. ఏమని? ఇవన్న ఆయన మీ అన్నయ్య మంచోడు కదా, కోపం వచ్చింది వెళ్ళిపోని చెప్పాడు. కానీ వితౌట్ పర్మిషన్ లేకుండా కుమారుని పంపించలేదు. పంపించే ముందు వచ్చి భర్తకు చెప్తుంది. ఏమని చెప్తుంది? చూడండి. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసికినది, ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలతో యాకోబు పెండ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన అంటే మనం ఇంట్లో మాట్లాడుకున్నట్టు నా బతికిలాగా అయిపోయిందని కాదు ఆవిడ అనేది. దేవుడి విషయంలో బ్రతకడానికి నేను బ్రతికే బ్రతుకు వ్యర్థమైపోద్ది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నాకు పెద్దవాడికి చిన్నవాడు దాసుడు కావాలని. అది నెరవేర్చడానికి నేను ఏం చేశానంటే, ఇదిగో అన్య కోడళ్ళకి కానీ ఇప్పటికే నేను బాధపడుతున్నాను కనుక నేను ఏం చేశానంటే, ఇదిగో నిన్ను కాదని, నా కుమారుడు కాదని దేవుని మాట నెరవేర్చాను. అప్పుడు పంపించింది ఎవరో తెలుసండి? రిబ్కా గారు కాదండి. 28 చదవండి, మొదటి ముగించుకుందాం. ఇస్సాకు, చూడండి జాగ్రత్తగా ఆలోచించండి. భర్తకు తెలియకుండా పంపించలేదండి, చెప్పే పంపించింది. అప్పుడు యాకోబు గారు, అప్పుడు ఇస్సాకు గారు యాకోబుని పిలిపించాడు. నీవు కనాను కుమార్తెలలో ఎవరిని వివాహం చేసుకోనకూడదు. నీవు లేచి పద్దారాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన ఇంటికి వెళ్ళి లాబాను కుమార్తెల్లో ఒకదానిని పెళ్లి చేసుకోనమని ఆజ్ఞాపించెను. చూసారండి, ఆమె దేవుని వాక్యాన్ని పూర్వకంగా నెరవేర్చాలనుకుంది. ఆమెకు వచ్చిన ప్రవచనాన్ని నెరవేర్చాలనుకుంది. కానీ ఎక్కడా కూడా ఒక విషయం, కుమారుడిని ఎందుకు మోసం చేసిందంటే, కుమారుడికి ఎందుకు జలపన చేసిందంటే, ఇదిగో ఆల్రెడీ అప్పుడున్న శాస్త్ర ప్రకారం, దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం తన వాళ్ళని మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు మన లెక్క ప్రకారం క్రిస్టియన్స్నే చేసుకోవాలి. దేవుడిని నమ్మ వాళ్ళని నువ్వు చేసుకోకూడదు అనేది ఆ రోజున్న శాస్త్రం. కానీ అది ఆమెను చేసుకుని ఉంటే ఈ దేవుడికి ఈవిడ అన్యాయం చేసేది. దేవుడు ఆవిడికి ఇచ్చిన ప్రవచనం నెరవేరేది కాదు, నెరవేర్చలేకపోయేది. రెండవది, భర్తను మోసం చేయలేదు. ఉన్న విషయాన్ని భర్త దగ్గర చెప్పి, ఇదిగో ఈ చేతి కుమారులతో, ఈ ఇద్దరు కుమారులతో నా కుమారుడు చేసుకున్నట్టే యాకోబు కూడా ఇక్కడ చేసుకుంటే నా బ్రతుకు ఏమైపోతుంది, దేవుడి విషయంలో నా బ్రతుకుకి ఫలితమే ఉంది. అందుకని చెప్పి, అప్పుడు చెప్పినప్పుడు ఇస్సాకు గారు నిజమే అనుకుని ఏం చేశారంటే, యాకోబుని పిలిపించి, నాన్న నువ్వు ఇక్కడ ఎవరిని చేసుకోవద్దు, నువ్వు వెళ్ళి అక్కడ చేసుకో. పిల్లరా, దేవుని వాక్యము నెరవేర్చడమే దేవుని ప్రేమించుట. మన ప్రేమ లోకంలో ఉన్న ప్రేమ లాంటిది కాదు పిల్లరా, దేవుడిది. ఇగో నువ్వు ఇంకను పాపముల చేతను అపరాధముల చేత ఉండగా ఆయన మన కొరకు రిక్తుడిగా ప్రాణం పెట్టిన ప్రేమ దేవుని ప్రేమ. కానీ మన ప్రేమ దేవుని ప్రేమతో సమానం కాదు. మనం మాట్లాడుకునే ప్రేమ కాదు. అందుకే మీరు అన్నారు, మీరు ప్రేమ లేదు నాకు తెలుసు, కానీ నా ప్రేమ ఏంటో చూడండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు రిబ్కా గారు ఏం చేశారంటే, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంటే, దేవుడు నీకు చెప్పిన విషయాల్ని, దేవుడు నీకు చెప్పిన ఆజ్ఞలను నెరవేర్చుటయే దేవుని ప్రేమించుట. నిష్కపటమైన ప్రేమ ఏది అంటే, చెడుని పక్కకు పెట్టి మంచిని అందుకోవడమే. రిబ్కా గారు ఏం చేశారు? ఇప్పుడు పెళ్ళైతే ఏమయ్యేది? ఈ వాగ్దాన సంబంధమైనంత అన్యులు పాలయ్యేది. కానీ కుమారుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు, ఎదోముగా మారిపోయాడని తెలుసు. అందుకని రిబ్కా గారు ఏం చేశారంటే, చెడును తీసుకుంది, మంచిని పెట్టుకుంది. ఈ మంచి చేసే విషయంలో చాలా ఎదురయ్యాయి ఆవిడికి. కొడుకును మోసం చేయడం వచ్చింది, తండ్రి భర్తను విసర్జించాల్సి వచ్చింది. అయినా సరే దేవుడి విషయంలో వెనకాడలేదు. ఇది నిష్కపటమైన ప్రేమ. ప్రేమ ఏది అంటే నిష్కపటమైన ప్రేమ. ఏది నిష్కపటమైన ప్రేమ అంటే, చెడును తొలగించాలి, మంచిని అందుకోవాలి. ఏది నిష్కపటమైన ప్రేమ అంటే, దేవుని పూర్ణాత్మతోనూ, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనసుతోనూ దేవుడి వాక్యానుసారంగా బ్రతకటమే ప్రేమ. ప్రార్థన చేసుకుంటామండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. ఆయన గతించిన కాలం అంతా మీ కృపలో భద్రపరిచారు నాయన. ఈ రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించిన విధానం ఏంటిదో నాయన, మేము వాడుక భాషలో మాట్లాడుకున్న ప్రేమ ఏంటిదో నాయన మాతో సూటిగా మాట్లాడారు. మేము ప్రేమిస్తాం అనుకున్నామే, కానీ ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాము. అది మా కొరకే స్వార్థమైన
ప్రేమని, నిస్వార్థమైన ప్రేమని మేము అనుకోలేదు ఆయన. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఈ పిల్లలందరూ ఈ సన్నిధిలో ఉంటుండగా ఈరోజు మాతో ప్రేమ విషయమై సూటిగా మాట్లాడారు ఆయన. అలాంటి ప్రేమ ప్రతి బిడ్డలను ఈరోజు పలికించింది. నీ ప్రేమ నిత్య ప్రేమ, అది లోకానికి అందదు నాయన. నీ ప్రేమ అఖాపే, అలాంటిది ఎవరికి అందదు నాయన. నీ ప్రేమలో నిష్కపటమైన ప్రేమ, అది మేము చూపించలేము నాయన. అలాంటి ప్రేమ విషయమై మాతో మాట్లాడి ఇదిగో మాలో ప్రేమను కలిగించినందుకు ఈ రాత్రికాల సమయంలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కూడి వచ్చిన పిల్లలందరూ ఏ ఉద్దేశంతో, ఏ బాధలలో, ఏ అక్కరలో నీ సన్నిధిలోకి వచ్చారో మాకైతే తెలియదు. కానీ ఆయన ప్రతి బిడ్డను పేరు పేరున వారికి ఉన్న యావత్ చింతను మీ పాదాల ముందు మీ చిత్తానికి అప్పగించినందుకు ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి పెట్టుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. బంధువుల ప్రేమ బలవంత